బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంపద సృష్టి, పారిశ్రామిక అభివృద్ధి ధ్యేయంగా జిల్లా కలెక్టర్లు యంత్రాంగం పనిచేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సచివాలయంలో రెండో రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని సీఎం స్పష్టం చేశారు. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన స్థానం ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని కలెక్టర్లకు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలు హాజరు కానున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణపై సీఎం, పోలీసు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలియజేయడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, రెండో రోజు జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి పెట్టారు? కృష్ణ, రెండో రోజుకు సంబంధించి సీఎం చంద్రబాబు అధ్యక్ష కలెక్టర్లు, మంత్రులు, హెచ్ఓడిలతో సమావేశం అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి సంబంధించి రెండో రోజు ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్, సూపర్ 6 సంక్షేమ పథకాలపై ఇవాళ ప్రత్యేకంగా అయితే అటు కలెక్టర్లతో అటు మినిస్టర్లతో కూడా ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు మాట్లాడబోతున్నారు. దాని తర్వాత మధ్యాహ్నం శాంతి భద్రతల గురించి ప్రధానంగా అటు డీజీపీ అలాగే ఎస్పీలతో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు. టోటల్ గా ఇప్పటి వరకు ఉన్న సంక్షేమ అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ లో తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు. ఎందుకంటే అటు పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు చాలా కీలకంగా ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. పెట్టుబడులకు సంబంధించి వాళ్ళు కలెక్టర్లు ఎవరైతే ఆ జిల్లాల వారీగా ఎక్కువ పెట్టుబడులు చేసే విధంగా ప్రణాళికబద్ధంగా వెళ్తారో వాళ్ళకి ర్యాంకులను కూడా ప్రకటిస్తానంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు కలెక్టర్లకు కూడా ఆదేశాలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా పెట్టుబడుల అంశంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి. పూర్తిగా అటు విశాఖ, అమరావతి, తిరుపతి ఎకానమిక్ రీజనల్ సంబంధించి ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు రూపొందించారు. దాంతోపాటు ప్రధానంగా చూసుకున్నట్టయితే పెట్టుబడులకు సంబంధించి కలెక్టర్లు ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షించాలి. సమీక్షించిన తర్వాత ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యే విధంగా కూడా అప్పటి వరకు పూర్తిగా అన్ని అనుమతులు కావచ్చు, అన్ని చర్యలు అనేది కలెక్టర్లు తీసుకోవాలంటే కూడా పెట్టుబడుల మీద ప్రధానంగా దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కాబట్టి పెట్టుబడులు అనేది చాలా కీలక అంశంగా మారింది. దానికి సంబంధించి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఇంకా అంతేకాకుండా ఎక్కువ టూరిజంకి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం రివ్యూ చేశారు. అమరావతిలో క్రియేటివిటీ సిటీని ఏర్పాటు చేస్తానంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. పూర్తిగా అమరావతిలో ఉన్న పుణ్యక్షేత్రాలు కావచ్చు, అక్కడ పురాతన కట్టడాలు, వీటన్నిటికి సంబంధించి ఎంతో చరిత్ర ఉన్న ప్రదేశాలు అనేక అంశాలుగా ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే టూరిజంకి సంబంధించి డెవలప్ చేసే విధంగా కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని దాన్ని ఎంకరేజ్ చేయాలంటూ కూడా పూర్తిగా అటు టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. అయితే ఇవాళ సీఎం చంద్రబాబుకు సంబంధించి రివ్యూలో కొన్ని కీలకంగా అయితే కొంతమంది అధికారుల మీద కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అందులో అటవీ శాఖకు సంబంధించి కొంతమంది అధికారుల తీరు మీద సీఎం చంద్రబాబు కొంత సీరియస్ అయ్యారు. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ ప్రజలకి ఫ్రెండ్లీగా ఉన్నాయి కానీ కొంత అటవీ శాఖ అధికారులు అలాగే పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలంటూ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా వరకు ఫ్రెండ్లీ పీపుల్గా వెళ్తుంది. కానీ అటవీ శాఖకు సంబంధించిన అధికారుల పనితీరు మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. నెక్స్ట్ మీటింగ్ కల్లా సరే వాళ్ళ పనితీరును మార్చుకోవాలి, పూర్తిగా ఫ్రెండ్లీ పీపుల్స్ గా ఉండాలంటూ కూడా అటవీ శాఖ అధికారుల మీద సీఎం చంద్రబాబు అయితే కొంత సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతో పాటు పెట్టుబడులకు సంబంధించిన అనేక అంశాలు, అలాగే అమరావతిని క్రియేటివిటీ సిటీతో పాటు హిందూపూర్ లో ఎలక్ట్రానిక్ సిటీని ఏర్పాటు చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు కలెక్టర్లకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రస్తుతానికి అటు వైద్య రంగానికి సంబంధించి ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన అధికారులతో కలెక్టర్లతో అయితే సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. అలాగే పూర్తిగా వైద్య రంగానికి సంబంధించి ఇప్పటి వరకు కూటమి గవర్నమెంట్ తీసుకున్న పద్ధతులు కావచ్చు, అటు పాలసీలకు సంబంధించి హెల్త్ పాలసీకి సంబంధించి అలాగే
వీటికి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రత్యేక నిధులు వాటి మీద మాట్లాడుతున్నారు. దాంతోపాటు పూర్తిగా అంబులెన్స్లకు సంబంధించి ఏదైతే 108 అంబులెన్స్లు ఉన్నాయో ఆ అంబులెన్స్కి సంబంధించి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. దాంతోపాటు వేసవి వస్తుంది కాబట్టి ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఉష్ణోగ్రతలు అనేది ఈ ఏడాది ఇంకా ఎక్కువ ఉంటాయంటూ కూడా ఇప్పటికే అటు అధికారులు కూడా సీఎం చంద్రబాబుకి ఒక రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి అటు చిన్నపిల్లల విషయంలోనూ అలాగే ముసలి వాళ్ళ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, దానికి సంబంధించి అధికారులు ఎలా అలర్ట్ గా ఉండాలంటూ కూడా వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేశారు. ఇంకా ప్రత్యేకంగా సూపర్ 6 కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అటు రైతులకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించి, అలాగే వృద్ధులకు సంబంధించి అన్ని సూపర్ 6 పథకాలు అనేది పూర్తి స్థాయిలో అమలవుతున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాటి పనితీరు మీద అటు అధికారులు అలర్ట్ గా ఉండాలి. దాంతో పాటు కలెక్టర్లు ప్రత్యేకంగా నెలలో దాదాపు 6 నుంచి 7 రోజుల పాటు కూడా ప్రజల్లో ఉండాలి అంటూ కూడా అటు కలెక్టర్లకైతే సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి రాజేష్, అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలపై కూడా సీఎం నిర్వహించనున్న సమీక్ష గురించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఖచ్చితంగా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతల మీద సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ వస్తున్నారు. అయితే వాళ్ళ మధ్యాహ్నం అటు హోమ్ మినిస్టర్ అధ్యక్షతన అటు డీజీపీతో పాటు జిల్లా ఎస్పీలు కూడా ఈ శాంతి భద్రతలకు సంబంధించిన అంశంలో అయితే ప్రధానంగా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఏదైతే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ గా ఉండాలి, ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఇప్పటికీ సీఎం చంద్రబాబు చాలా క్లారిటీగా చెప్పారు. దాంతో పాటు పోలీసు డిపార్ట్మెంట్ లకు సంబంధించి కూడా అటు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా ఇప్పటికీ తీసుకొని ట్రైన్ చేస్తున్నారు. కాబట్టి అటు సిబ్బంది కొరత లేకుండా, అలాగే పూర్తిగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు ఎప్పటికప్పుడు సమీక్షించి పూర్తిగా అటు మహిళల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున జాగ్రత్తగా ఉండాలి, మహిళలకు సంబంధించిన అంశాల మీద వెంటనే అలర్ట్ అవ్వాలంటూ కూడా అటు సీఎం చంద్రబాబు పోలీసు అధికారులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతో పాటు ప్రధానంగా గంజాయికి సంబంధించి కావచ్చు, మాదక ద్రవ్యాల విషయంలో ఇప్పటికే కూటమి గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు కావచ్చు, అలాగే రాబోయే రోజుల్లో ఈ గంజాయికి సంబంధించి అలాగే డ్రగ్స్ కి సంబంధించి ఎలాగ ముందుకు వెళ్ళాలి, ప్రజల్లో అంటే యువతలు ఎక్కువ ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలి అనేది కూడా అటు సీఎం చంద్రబాబు అయితే ప్రత్యేకంగా అటు పోలీసు అధికారులకి సమీక్షించున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు అనేది భారీ స్థాయిలో వస్తున్నాయి. కాబట్టి ఎక్కడా కూడా ప్రాంతాల వారీగా అటు ఏదైతే ల్యాండ్ ఆర్డర్ అనేది కరెక్ట్ గా ఉండే విధంగా ఉండాలి. పూర్తిగా ఎవరి అంటే అధికారులు కావచ్చు, అటు ప్రతిపక్షాలకు సంబంధించి కొంత ఇష్యూస్ చేస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో చాలా సీరియస్ గా ఉండాలి. పెట్టుబడులు వచ్చే టైం కాబట్టి ఎలాంటి అల్లర్లు జరగకుండా శాంతి భద్రతల విషయంలో సీరియస్ గా ఉండాలంటూ కూడా పోలీసు అధికారులకి మధ్యాహ్నం శాంతి భద్రతల మీద ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. సుష్మా, రైట్, థ్యాంక్ యూ రాజేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel